దిగ్గజ సంస్థల్లో లేఆఫ్లు కొనసాగుతున్న వేళ ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను ప్రకటించింది. అమెరికాలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేసింది. కృత్రిమ మేధ దూసుకొస్తున్న నేపథ్యంలో యూట్యూబ్ భారీ మార్పులకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే సీఈఓ నీల్ మోహన్ ఈ ప్రకటన చేశారు. కృత్రిమ మేధకు అనుగుణంగా 10 ఏళ్లలో తొలిసారి యూట్యూబ్ తన ప్రోడక్ట్ డివిజన్ను పునర్నిర్మిస్తున్నట్లు సిబ్బందికి పంపిన నోట్లో నీల్ మోహన్ వెల్లడించారు. అందుకోసం బలవంతపు తొలగింపులు చేయడం లేదని తెలిపారు. అయితే కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ లో ఏఐ పాత్రను దృష్టిలో ఉంచుకుని వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ను తీసుకొచ్చింది. తన సిబ్బందికి రాసిన నోట్లో నీల్ మోహన్ యూట్యూబ్ జర్నీని ప్రస్తావించారు. 2 ఏళ్ల నుంచి అమెరికాలో నంబర్ 1 స్ట్రీమర్ గా కొనసాగుతున్న ఈ ప్లాట్ఫామ్ క్రియేటర్లు, భాగస్వాములకు $100 బిలియన్ పైగా చెల్లించిందని చెప్పారు. మనం భవిష్యత్తు ప్రణాళికలు చేస్తున్నప్పుడు ప్లాట్ఫామ్లో ప్రతి విభాగాన్ని మార్చగల సామర్థ్యం ఏఐకు ఉందని అర్థమైంది. దానికి అందిపుచ్చుకునేలా మార్పులు ఉండాలి అని వెల్లడించారు. అర్హత కలిగిన అమెరికా ఉద్యోగులకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ను ఆఫర్ చేశారు. దానికి అంగీకరించిన వారికి పరిహార ప్యాకేజీ అందనుంది. అయితే ఈ ప్లాన్ గురించి ఎంత మందికి దీనిని ఆఫర్ చేశారనే విషయాలు మాత్రం వెల్లడి కాలేదు. యూట్యూబ్ తన పునర్నిర్మాణంలో భాగంగా ప్రొడక్ట్ డివిజన్ను వ్యూయర్ ప్రొడక్ట్స్, క్రియేటర్ అండ్ కమ్యూనిటీ ప్రొడక్ట్స్, సబ్స్క్రిప్షన్ ప్రొడక్ట్స్ వంటి 3 విభాగాలుగా విభజించనుంది. కొత్త మార్పులు నవంబర్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. తమ శ్రామిక శక్తి విషయంలో పునరాలోచిస్తున్నాయి. భారీ సంఖ్యలో లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి. ఇక వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ గూగుల్ ఆధ్వర్యంలో నడుస్తోంది. గూగుల్ కూడా తన ఉత్పత్తులు, సేవల విభాగాల్లో ఏఐ వాడకాన్ని విస్తృతం చేస్తోంది. ఏఐ టూల్స్ను సమర్థవంతంగా వినియోగించి ఉత్పాదకతను పెంచాలని సీఈఓ సుందర్ పిచాయ్ తన బృందాలకు సూచించిన సంగతి కూడా తెలిసిందే.